మేడం ఇప్పుడు గతంలో చూస్తే మీరు ఎంతో ఫైట్ చేశారు. ఆ టైంలో మీ మీద కొన్ని ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేశారు. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? కుటుంబ పరంగా బాధపడిన సందర్భాలు కానీ ఇప్పుడు ఆ విషయాన్ని ఎలా స్పందిస్తారు? చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉన్న పరిస్థితి. అది బాధపడ్డం ఒక మహిళగా చెప్పాలంటే చాలా ఇది పరిస్థితి. చాలా పెట్టిన వాళ్ళు కూడా మహిళలే ఉన్నారు పార్టీలో. బాధపడ్డం అంటే నేను ఈ క్రమంలో నేను చాలా ఎవాల్వ్ అయ్యానండి. ఫస్ట్ నుంచి బూతులు అంటే మా యొక్క ఫ్యామిలీలో బేసిక్గా మాది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరూ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, మంచి టెక్నికల్గా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో, బేసిక్గా లాయర్స్ ఉన్నారు. సో ఇలాంటి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన ఏ అమ్మాయి అయినా బూతులు వినడం చాలా తక్కువ. కానీ ఈ తర్వాత అసలు నిజంగా అంటే ఆ టైంలో మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్ గారు కానీ మీ అత్తమ్మ ఎలా రెస్పాండ్ అయ్యారు? మనకి రాజకీయాలు అవసరమా, ఈ రకంగా బయటికి ఇది అవటం, మనం ఇది చేసుకోవటం? తప్పకుండా బాధ ఉంటుందండి. బాధ ఉండదని నేను చెప్పను. మా కుటుంబ సభ్యులందరూ బాధపడ్డారు. ఎందుకు మాట్లాడడం అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఒక నిర్ణయం ఏం తీసుకున్నాను అంటే, పోరాటం మొదలు పెట్టనంత వరకు ఆలోచించాలి, ప్రశ్నించడం మొదలు పెట్టినంత వరకు ఆలోచించాలి. ఒక్కసారి ప్రశ్నించాక నేను వెనకడిగేస్తే నేను ఏం చేసినా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నాకు తెలుసు ఆ విషయం. నేను ఇక్కడతో ఆగిపోయాను అనుకున్నా, అయిపోయిందా నీది ఇంతేనా అని ఎద్దేవా చేసేవాళ్ళు కూడా ఉంటారు. నాకు అది ఇష్టం లేదు. అందుకే ఏం చేశానంటే వెనకడుగు వెయ్యాలి అని అనుకోలేదు. కాకపోతే అవి జరిగినప్పుడు మా వాళ్ళకి ఒక్కటే చెప్పేదాన్ని, మీరు చూడొద్దు, బాధపడద్దు, ఎవరు చెప్పినా వినద్దు. మనకంటూ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా ఏం చేయాలో ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి. మీకు ఇప్పుడు ఆ టైం వచ్చింది. గత 5 ఏళ్ల కాలంలో విదేశాల్లో ఉన్నటువంటి పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళే చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు, మాట్లాడారు. ఈరోజు ఎలా స్పందిస్తారు? అటువంటి వారి మీద ఏదైనా యాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పడానికి కూడా చాలా బాధాకరమైనటువంటి పదాలు వచ్చినాయి. ఖచ్చితంగా ఉన్నాయి. నా మీద న్యూడ్ మౌర్ వేసినాడు, ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. నా మీద దుష్ప్రచారాలు ప్రచారం చేసినాడు, ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు కావచ్చు, అలియాస్ అమీగో అలియాస్ షేక్ కాజాబాబ్ అనే గుడివాడకు సంబంధించిన అతను కావచ్చు, నా మీద న్యూడ్ మౌఫ్స్ వేశారు వాళ్ళు. అదే వర్ర రవీందర్ రెడ్డిని అలాంటి వాడు కాదు, ఏదో పథకాల కోసం, ప్రభుత్వ పరిపాలన కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి వైసీపీ చెప్తారు. అదే కదా, అది ఎలా ఉందంటే నిజంగా ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి ఈరోజు సచ్చీలను చేసే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుంది. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ఇదే వైసీపీ పార్టీ వర్ర రవీందర్ రెడ్డి అనే అతన్ని అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆ రోజు ప్రశ్నిస్తే, ఇతనికి మా పార్టీకి సంబంధాలు లేదు అని చెప్పేసి ఒక లెటర్ అదే పార్టీ ఇచ్చింది. అది మర్చిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎంత బయటికి తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చి అసలు వర్ర రవీందర్ రెడ్డి అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు అని చెప్పేసి అంటే ఎవరు నమ్మరండి. సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవాళ్ళు అతని నిజస్వరూపం లేకపోతే అతని నైజం తెలిసినాడు, వాడు ఎంత క్రూరుడో, దుర్మార్గుడో, ఎంత దారుణమైన భాష వాడతాడో, ఎంత దారుణమైన ఎత్తుగడలు వేస్తాడో, అవతల వాళ్ళని నిజంగా వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని కిందకి లాగడానికి ఎంత దారుణమైన ఎత్తుగడలు వేస్తాడో అవన్నీ అనుభవించి మేము వచ్చిన వాళ్ళం. సో మమ్మల్ని చూసిన వాళ్ళు కావచ్చు, మాకు సపోర్ట్ చేసే సపోర్టర్స్ కావచ్చు, ఎవ్వరూ ఈ వర్ర రవీందర్ రెడ్డి అసలు చాలా అమాయకుడు లేకపోతే ఒక ముని అని చెప్తే ఎవరు నమ్మడండి. వాడు దుర్మార్గుడు అని ఆఖరికి ఆల పార్టీ వాళ్ళే చెప్తారు. ఒక దశలో పంచి ప్రభాకర్ కూడా చేశారు. ఈరోజు ఏమన్నా 5 ఏళ్ల కాలంలో అలాంటి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకునే పరిస్థితి? తప్పకుండా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉండింది. మేము ఎక్కడో యుఎస్లో ఉన్నాము, యూకేలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మేము H1B వీసాల్లో ఉన్నాము, గ్రీన్ కార్డ్ హోల్డర్స్. మేమేం చేయలేము అంటే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రాకి మీరు స్వేచ్ఛగా అడుగు పెట్టండి. ఇది కక్షపూరిత రాజకీయం కాదండి, వీళ్ళు చేసిన తప్పులు. ఎందుకంటే ఇష్టానురాజ్యంగా అసలు ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నారండి వీళ్ళు. మాదే రాజ్యం, మేము ఏది మాట్లాడితే అది, మేము బూతు మాట్లాడితే అది వేదంగా తీసుకోవాలి మీరు అన్నట్లుగా ఎంత పడితే అంత, ఎలాంటి మనిషిని పడితే అలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తిని పడితే అలాంటి వ్యక్తిని లంబూతులతో సహా వాడి వీళ్ళు విపరీతమైన దారుణమైన భాషా ప్రయోగం చేసేసి ఈరోజు మీరు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు కదా, మమ్మల్ని ఏం చేయలేరు. రెడ్ కార్నర్ నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. జస్ట్ రానియండి, ఇక్కడ వరకు రానియండి, వాళ్ళ కెరియర్స్ ఏంటో చూద్దాము. రేపొద్దున్న పద్ధతిగా ప్రశ్నించే ఎవరిని కుటుంబ ప్రభుత్వం ఏమీ చేయదండి. నిజంగా తప్పు ఉంటే తప్పని ఎత్తి చూపించండి. అదే కూటమి ప్రభుత్వపు నాయకులు కూడా అడుగుతున్నారు,
ఏదైతే మొన్న తిరుపతి ఇష్యూలో కావచ్చు, అంతకుముందు జరిగిన ఏదైనా ఇష్యూస్లో కావచ్చు, ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అంటే అడగండి, ప్రశ్నించండి. దానికి మా తప్పు ఉంటే మేము క్షమాపణలు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం, ముందుకొచ్చి క్షమించమని అడుగుతాం. మాకు ఇందులో ఏమి భేషజాలు లేవు, మేమేం గొప్ప, మీరేమి మేము క్షమించమని అడిగితే మాదేదో పోతుందని ఏమీ లేదండి. అంటే ఆ టైంలో మీ మీద కూడా టిక్ టాక్ రాని, ఐటెం రాని అని కూడా చాలా ట్రోల్ చేశారు. అవును, ఏదో బట్టల షాప్ పెట్టింది, బట్టల షాప్ చేస్తున్నారు, ఏదో ఇట్లా పోస్టులు పెడితే కొంత పేటిఎం అని కూడా మీరు ట్రోల్ చేశారు. ఏంటి అసలు వాటి ఏం చెప్తారు దాని గురించి? వీళ్ళకి తెలియాల్సింది రాని అని చెప్పి అన్నారు. నేను బట్టల షాప్ పెట్టింది బిజినెస్ 2019 January 7th. అంటే అపోజిషన్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా స్టిల్ అపోజిషన్లోనే ఉన్నారు, వైసీపీలోనే ఉన్నారు. నేను అప్పుడు పెట్టాను ఆ స్టోర్, నా ఫ్యామిలీ బిజినెస్ అది. సో నా బిజినెస్ పర్పస్ నేను స్టోర్కి సంబంధించిన టిక్టాక్ నేను వీడియోస్ చేస్తూనే ఉండేదాన్ని. నేను టిక్టాక్ వీడియోస్ చేసి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి అంత లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోవర్స్ నాకు ఉన్నా కూడా, ఆల్మోస్ట్ 190K ఫాలోవర్స్ ఉన్నప్పుడు, మీరే అంటే స్వయంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీ మతమే నాలాంటి అమ్మాయిని, ఒక నార్మల్ సాదా సీదా బిజినెస్ చేసుకునే అమ్మాయిని ప్రశ్నించేలా చేసింది. నువ్వు రాని అనుకుంటే నేను అఫ్ కోర్స్ రాని, నేను అదే ఫీల్ అవుతాను. నేను వేలాను టిక్టాక్ అనే ఒక యాప్ని, నేను వేలాను. ఈ రోజుకి నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్. నా ప్రొఫైల్స్ అన్ని చాలా స్ట్రాంగెస్ట్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఎందుకంటే అంత స్ట్రాంగ్ వాయిస్ నా సైడ్ ఉంటుంది. సో నాకేం ప్రాబ్లం లేదండి. ఎవడో ఏదో అనుకున్నంత మాత్రం నేను అది అయిపోను కదా. నాకేంటి, నేనేంటి, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎలా అనుకుంటున్నారు అనేది నాకు మ్యాటర్ అవుతుంది. కానీ ఎవడో మూల కూర్చుంటు నా మీద మీకు నిజం చెప్తున్నాను రాజ్ కుమార్ గారు, నా మీద రాతలు రాసే వాళ్ళని లిటరల్లీ చూశాను కదా. పేపర్ బయటికి రాదు కానీ నెట్లో మాత్రం వైరల్ అవుతూ ఉంటుంది కదా. సో దాని వెనకాల ఉన్న వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో అరెస్టులు చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఆయన నీతోనే నేను అనిపించుకున్నది లిటరల్లీ ఇలాంటి, నీకు నువ్వు తినడానికి మింగం మెతుకుండదు, లిటరల్లీ అంత డౌన్ ఫ్యామిలీస్ అండి వాళ్ళు. ఓకే, నాకు ఒక టైంకి నాకు ఏం అర్థమైందంటే, ఆఫ్టర్ దీస్ ఆల్ థింగ్స్ వాళ్ళు అరెస్ట్లు అవుతున్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చూస్తున్నప్పుడు అప్పుడు ఏమనిపించిందంటే, వాళ్ళ యొక్క వెనకబడిన స్థితిగతులు జగన్మోహన్ రెడ్డి అనేవాడు క్యాష్ చేసుకుని లిటరలీ ఇలాంటి బూతులు, ఇంత ఘోరమైన మార్పులు వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి వేయించాలంటే ఒక టీం వేయిస్తుంది. ఆ టీం హెడ్స్ ఎవరో నేను చెప్పక్కర్లేదు. దేవేందర్ రెడ్డి, అప్పటి నుంచి చూసుకుంటే దేవేందర్ రెడ్డి గుర్రంపాటి కావచ్చు, తర్వాత సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి యొక్క వాళ్ళ ఎన్కాష్ చేసుకుంటున్నారండి. వీళ్ళకి లేనితనాన్ని నిజంగా ఎన్కాష్ చేసుకుంటున్నారు అనిపించింది. లేకపోతే వాళ్ళు చిన్న చిన్న బతుకులు అండి, గట్టి కొట్టామంటే మనం ఈరోజు బయటికి తీసుకురావడానికి బెయిల్ కూడా దొరకని పరిస్థితుల్లో లేదు. బెయిల్కి అష్యూరెన్స్కి సంతకాలు పెట్టే పరిస్థితులు లేరండి వాళ్ళ ఫ్యామిలీస్. అలాంటి ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీ నిజంగా చెప్తున్నాను కదండి. నేను గుడివాడ అతని ఫ్యామిలీని చూసానా, వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. ఒరే, నీకు అలాంటి ఫ్యామిలీని పెట్టుకుని నువ్వేంద్రా అసలు ఇంత దారుణంగా రెచ్చిపోయావా నువ్వు సోషల్ మీడియాలో, ఏ ధైర్యంతో రెచ్చిపోయావు అనేది నిజంగా ఒక టైంలో నాకు జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అవి వాళ్ళ బతుకులు, వీళ్ళ మనల్ని అనేది అని అనిపించింది అనమాట.